హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను మార్నింగ్ ఏమేమి పనులు చేశాను అనేది ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ అయితే ముందైతే ఆకిలు మొత్తం ఇంటి ముంగడ మొత్తం కడిగేసి ముగ్గు అయితే వేశాను. ముగ్గు ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా కడపలో కూడా కడిగేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగుతున్నాను. సో ఫస్ట్ అయితే టీ తాగడం మెయిన్ అనమాట. సో టీ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా టీ అయ్యేలోపు పప్పు అలాగే బియ్యం కడిగేసి పెట్టాను. ఎందుకంటే మనం చిన్న చిన్న పనులు వేసేసరికి ఇంకా పప్పు బియ్యం నానిపోతే తొందరగా వంట కూడా స్టార్ట్ చేయొచ్చు అని. ఇంక ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో. చిన్నగా ఉన్నప్పుడు పెట్టాను. సో బాగా వచ్చింది, మంచిగా అనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా బాగా కలుగుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనీ ప్లాంట్ కొంచెం వెంటిలేషన్ ఉంటే బాగా వస్తుంది అనమాట గ్రోతింగ్. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే మొత్తం కడిగేసి ఇంకా పొయ్యి దగ్గర మొత్తం నీట్గా పెట్టేశారనమాట. ఇంకా నీట్గా పెట్టేసిన తర్వాత వంట స్టార్ట్ చేద్దామని అయితే ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చెప్పాను కదా ఇంతకుముందుకే బియ్యం కడిగేసానని చెప్పి. సో ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టాను అనమాట. రైస్ పెట్టి ఆ లోపు ఇంకా ఇండక్షన్ స్టవ్ పైన పప్పు అయితే పెట్టాను. ఇప్పుడు మనకు గ్యాస్ సేవ్ చేయాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఎందుకంటే అది నేను ఎప్పుడు కుక్కర్ వాడను అనమాట పప్పుకు. సో నార్మల్గానే ఉడికిస్తాను. అందుకే నేను ఇండక్షన్ స్టవ్ మీద పెడతాను. ఎప్పుడైనా సరే పప్పు తొందరగా ఉడకాలనుకుంటే కొద్దిగా ఆయిల్ వేయండి అందులో. సో పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లో వేస్తే ఎంత మెత్తగా అవుతుందో అంతే అవుతుంది. సో పాలకూర పప్పుకు అంతా మెత్తగా అవసరం లేదు. సో చూడండి ఇప్పుడైతే పాలకూర మొత్తం కట్ చేస్తున్నాను అనమాట. సో మెయిన్ ఏంటంటే ఆకుకూరలు చాలామంది ఏమంటారు కడిగిన తర్వాత కట్ చేయాలంటారు. బట్ ఏమో నేను ఎప్పుడు అట్లా చేద్దాం అనుకుంటే అసలు అంటే గుర్తుకే ఉండదన్నమాట. కట్ చేసిన తర్వాత అరే నేను ఇట్లా ఎందుకు కట్ చేసినా అనిపిస్తుంది. సో ఇలాగైతే ఎలా తొందరగా పాలకూర మొత్తం కట్ చేసి కొద్దిగా పచ్చిమిర్చి కూడా కడిగేసి కట్ చేస్తాను అవి కూడా. సో చూడండి పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే చేతితో కట్ చేసి మంటుందని అయితే కత్తెరతోనే కట్ చేస్తారనమాట. సో ఇప్పుడు పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో చాలా బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కడిగేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసాను. అలాగే పాలకూర కూడా వేసేసి మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకోవాలి. సో ఇండక్షన్ స్టవ్ మీద ఉండేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా హై పెట్టొద్దనమాట. నెంబర్ ఇప్పుడు 1000 ఉంటుంది, 1100, 1200 ఉంటుంది. అలా పెట్టకుండా 100 పెట్టుకోవాలి. 100 పెట్టుకుంటే మన గ్యాస్ పైన ఎంత స్లో ఉంటుందో మీడియం మంట అంతే వస్తుంది అనమాట. మరీ మాడిపోదు, మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో అలా అయితే మంచి కుక్ అవుతుంది. మ్యాక్సిమం నేను ఎక్కువ ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా బాగా ఉడుకుతుంది, అన్నం కూడా మంచిగా అవుతుంది అనమాట. కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది కానీ ఓకే, ఎమర్జెన్సీ అయితే ఇంకా మనం యూజ్ చేయొచ్చు ఇండక్షన్ స్టవ్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఇంకా పోపు అయితే పెట్టాలి. పోపు పెట్టేస్తే పాలకూర పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇంక ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ పాలకూర పప్పు అనమాట. సో ఇంకా రైస్ కూడా అయిపోయింది. రైస్ అయిపోగానే ఇంకా పప్పుకైతే పోపు పెడుతున్నాను. జస్ట్ అందరికి తెలిసింది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర. ఎప్పుడైనా పాలకూర పప్పు అయినా సరే టమాటా పప్పు అయినా కానీ వెల్లుల్లి కొంచెం కచ్చాపెచ్చగా దంచి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసాను. అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా వేసేసుకొని పప్పు గుత్తుంటే మంచిగా అంటే మెదుపుకుంటే మెత్తగా అయిపోతుంది. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇంకా గరిటెతోనే కలుపుతున్నాను. సో ఆల్మోస్ట్ మెత్తగానే అవుతుంది. ఇంకా కలుపుతూ ఉంటే మెత్తగా అయిపోతుంది అనమాట. పప్పు గుత్తి అయితే ఒక 2 minutesలో ఇంకా అయిపోతుంది. కానీ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇంకా గరిటెతోనే కలిపేస్తున్నాను. సో పాలకూర పప్పు ఎంతమందికి ఇష్టం, చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. పచ్చి పులుసు ఉండాలి, చాలా బాగుంటుంది. ఇంకా పాలకూర పప్పులో కొద్దిగా పులుపు కోసం అయితే నేను కొంచెం చింతపండు అయితే వేసాను, చింతపండు రసం. ఇందులో అవసరం అనుకుంటే కొంచెం మామిడికాయ ముక్కలు, డైరెక్ట్ చింతపండు కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే చింతపండు నానబెట్టి ఇంకా రసం అయితే వేస్తాను. కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను అనమాట. అంటే కొంచెం పాలకూర కూడా మొత్తం పోపులో మిక్స్ అయిపోవాలని చెప్పి. ఎప్పుడైనా పప్పు ఉడికేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఏం చేస్తాము, పసుపు వేస్తాం కదా, అలా వేయకుండా జస్ట్ నూనె వేయండి. బాగా నేను ఏమనుకుంటున్నాను అంటే డే వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో 30 days ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ 1 వీడియో మార్నింగ్ రొటీన్ 30 days చేద్దాము. సో ఇది 30 days ఛాలెంజ్ లెక్క పెట్టుకుందామని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈరోజు Day 1 ఛాలెంజ్ అనుకోండి. సో రేపటి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అలా అనిపిస్తుంది, ఒక్కోసారి ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఎలా అనిపిస్తున్నాయి ఈ వీడియోస్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది పప్పు అయితే. ఇంకా పప్పు అయిపోయిన తర్వాత ఇంకా నా పని మొత్తం కంప్లీట్ అయినట్టే.
సో నెక్స్ట్ ఇంకా పూజ చేసి సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.